ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యంలోకి వెళ్దాం. గత దినమున నిర్గమాకాండము 19వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి అని క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. ఈ రోజున 20వ అధ్యాయం ధ్యానించుకుందాం. 20వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, దేవుడు ఇజ్రాయేలీలకి 10 ఆజ్ఞల నిబంధనను ఇస్తున్నారనమాట. దీనిలో మనము మొదటి ఆజ్ఞను ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండవద్దు అన్న ఆజ్ఞను మనము ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. ఈరోజు రెండో ఆజ్ఞను ధ్యానిద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ రోజున రెండో ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నారు? విగ్రహములను, ఏ ప్రతిమలను కూడా మీరు పూజింపకూడదు అని ఇజ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఇదే మాటను దేవుడు పలుమార్లు పలుచోట్ల రాయించి ఉన్నారు. ఆ లేఖనాలు కూడా ఒకసారి చూద్దాం. లేవీకాండము 26వ అధ్యాయము 1వ వచనం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు, మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపము చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. దేవుడు లేవీకాండము 26:1 కూడా ఏం చెప్తున్నాడు? మీరు విగ్రహములను పూజింపవద్దు, వాటిని నిర్మించుకొనవద్దు అని చెప్తున్నారు. అలాగే ఇంకొక చోట కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 22వ వచనం. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనను నిలవబెట్టకూడదు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నారు? విగ్రహములను నీవు చేసుకొనకూడదు అని చెప్తున్నారు. అలాగే ఇంకొక చోటు కూడా మనం చూద్దాం. కీర్తనలు 97వ అధ్యాయము 7వ వచనం. విగ్రహములను బట్టి అతిశయపడవచ్చు, చెక్కిన ప్రతిమలను పూజింపు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నారు? విగ్రహములను నీవు పూజింపతగదు అని దేవుడు ముమ్మారు మనకి ఈ ఆజ్ఞను జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం. అయితే మనం విగ్రహములను లేదా ప్రతిమలను పూజించడం అంటే నిజంగా ఒక ప్రతిమను పూజించడం కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా దేనికైనా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినా అది దేంతో సమానం అంట? ఒక ప్రతిమను మనం పూజించడంతో సమానం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే నవ డేస్లో మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్స్, మనం ఎవ్రీడే లేవగానే ఏం చేయాలి? దేవుని యొద్ద మోకరించి మరొక దినమును మనకి ఆయుష్నిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ డే అంతా కూడా నీ సహాయం చేత నడిపించమని ఆయనకు ముందుగా ప్రార్థన చేసుకోవాలి. కానీ మనం చేసే పని ఏంటి? వెంటనే మన మొబైల్ ఫోన్ ఎక్కడుందో నెట్టుకునేవారు. దీన్ని బట్టి చూసినట్లయితే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నట్టు? మొబైల్ ఫోన్కి ఇస్తున్నట్టు. ఇక్కడ మనము చూసినట్లయితే ఒక దేవుని కంటే ఎక్కువగా మొబైల్ ఫోన్ మనం యూజ్ చేసినప్పుడు అది ఒక ప్రతిమగా సూచింపబడుతుంది. అది ఎలా? మనము డైరెక్ట్గా ఒక ప్రతిమనే పూజింపనక్కల అవసరం లేదు. మనం మొబైల్ ఫోన్ దేవుడి కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే ఇస్తున్నామో దాన్ని ప్రతిమతో పూజించడం సమానమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్గా మనం చర్చ్కి వెళ్తున్నాం, ఆల్రెడీ సగం దారిలోకి వచ్చేసాం, మనం మొబైల్ ఫోన్ మర్చిపోయామని మనకు గుర్తొచ్చింది. వెంటనే మనం ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళి మన మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్ళి అప్పుడు చర్చ్కి వెళ్తాం మళ్ళీ. అదే ఇదే సిచ్యువేషన్లో సగం దూరం వచ్చేసావు నువ్వు చర్చ్కి వెళ్ళే దారిలో, బట్ ఈసారి మొబైల్ ఫోన్ కాదు, బైబిల్ నువ్వు మర్చిపోయావు. బైబిల్ నువ్వు మర్చిపోతే ఫోన్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి బైబిల్ గ్రంథం తెచ్చుకుని చర్చ్కి వెళ్తామా? లేదా ఈ ఒక్కరోజుకే కదా బైబిల్ మర్చిపోయాం, పర్లేదు ఏం కాదులే అని కంటిన్యూ అయిపోతామా? ఎలా ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు చెప్తున్నారు కదా, నీవు యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనము ప్రతిమలను పూజింపకపోవచ్చు, కానీ మన ఒక విశ్వాస యొక్క జీవితంలో దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చినా అది ఒక ప్రతిమతో సమానమే అని దేవుడు చెప్తున్నారు. అయితే మనము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అన్న మాటను చూద్దాం. దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉంటున్నాం కదా, దేవుడు మనము ఏ విధంగా ఆరాధించాలని ఆశపడుతున్నారు అని మనం చూసినట్లయితే హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ చూసినట్లయితే మనము దేవుడు చెప్తున్నారు,
మనము ప్రతిరోజు చర్చ్కి వెళ్ళిపోతున్నామంటే మ్యాటర్ కాదు. ప్రతిరోజు కఠిన ఉపవాసం ఉంటున్నాం దేవుని కొరకు అంటే మ్యాటర్ కాదు. ప్రతిరోజు ఎవరికొకరికి దేవుడి నామం చెప్పి సాయం చేస్తామంటే మ్యాటర్ కాదు. దేవుడు అంటున్నారు కదా, తన్ని ఆరాధించేవారు, తన్ని ప్రేమించేవారు, దేవుణ్ణి పూజించేవారు ఎలా ఉండాలంట? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడే అంటే అసాధ్యము. అంటే మనము విశ్వాసము కలిగి ఉండి ప్రతి కార్యము చేయాలి. మనము ఒక విశ్వాసిగా ఉంటూ దేవుణ్ణి బిలీవ్ చేస్తున్న బిలీవర్స్గా ఉంటూ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోయి ఉంటే మనం ఏమవుతామంట? దేవుని దృష్టికి ఇష్టలుగా కాకుండా పోతామంట. దేవుడు ఎటువంటి వారిని ఇష్టపడుతున్నారంటే, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన యందు విశ్వాసం వదలక ప్రార్థించు వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే దేవుడు అంటున్నారు కదా, రెండవదిగా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. దేవుణ్ణి మనం ఎలా నమ్మాలంటే విశ్వాసంతో పాటు ఆయన ఉన్నాడని. ఆయన ఈరోజు మనకి ఇబ్బంది కలగజేసి ఉండొచ్చు, కానీ అది మన మేలు కొరకైనా తలించి ఆయన ఆ దుఃఖంలో నుంచి, ఆ శ్రమంలో నుంచి మనల్ని బయటకు విడిపిస్తాడని, ఆయన సహాయం చేస్తాడని విశ్వాసం ఉంచి, రెండవదిగా ఆయన మన శ్రమల నుండి తప్పక ఫలమునిచ్చి మనల్ని వాటి నుంచి విడుదలనిస్తారని ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలంట. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 139 అధ్యాయము 7వ వచనం. కీర్తన 139 7వ వచనం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. దేవుడు అంటున్నారు కదా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి మందిరంకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆరాధించాలని కాదు, లేదా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడే ఆరాధించాలని కాదు, లేదా ఈ విధంగా గ్యాదర్ అయినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలని కాదు. కానీ దేవుడు అంటున్నారు కదా, నేను నీ హృదయంలో నుండి ఎక్కడికి పోదును అని దేవుడు అంటున్నారు. అంటే దేవుడు సర్వాంతర్యామి, ప్రతి చోట ఉండువారు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తలంచుకుంటావో, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావో, ఖచ్చితంగా ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయనతో నువ్వేం మాట్లాడుతున్నావని ఆసక్తి కలిగి ఉండి నీ మాటలన్నీ కూడా వినడానికి సిద్ధం కలిగి ఉన్నాడంట. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు, మన మాటలు వింటున్నారు అని ఒక గొప్ప విశ్వాసం కలిగి ఉండి ఆయనను ఆరాధించే వారుగా ఉండాలంట. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే అన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు. దేవుడు మనము ఆరాధిస్తున్నాము అంటే ఎలా ఆరాధించాలనుకుంటున్నారంట? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ యథార్థముగా దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంట. అయితే దేవుడు అంటున్నారు కదా, ఈ ఆజ్ఞ ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. మన దేవునికున్న కోపము మనము తట్టుకోలేనంత చాలా ఉద్రేకమైన కోపం అనమాట. అయినప్పటికీ మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధములు చేసినా ఆయన మన మీద చూపు ప్రేమను బట్టి నిత్యము ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటున్నారు. మళ్ళీ మన ఎన్ని తప్పులు చేసినా మరలా క్షమిస్తూనే వచ్చుంటున్నారు. అయితే ఈ రోజున దేవుడు మనకి చెప్తున్నారు కదా, నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం నుంచి 2వ ఆజ్ఞగా మనతో మాట్లాడుతున్నారు కదా, ఏ విగ్రహములైనను ఏ ప్రతిమలైనను నువ్వు రూపించుకొనవద్దు, వాటిని పూజింపవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము వాటిని పూజింపలేని వారుగా ఉన్నాము, ఖచ్చితంగా ఉన్నాము. ఉంటే ఆయనను ఎలా ఆరాధించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. మొదటిగా ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన ఉన్నాడని, మన కష్టాల నుంచి, మన శ్రమల నుంచి ఆయన మనకి ప్రతిఫలమును అనుగ్రహిస్తాడని ఆయనను ఆరాధించాలి. రెండవదిగా ఆయన సర్వాంతర్యామి, ఆయన ప్రతి చోటను ఉన్నాడని ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. మూడవదిగా దేవుడు అంటున్నారు కదా, యథార్థ హృదయం కలిగి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు అంటున్నారు కదా, ఈ ఆజ్ఞను మనం ఎలా పాటించాలని చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 5-6 వచనం చూసినట్లయితే, ఎలాగనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయముల్లో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనే ఉన్నాను. అయితే మనము ఈ ఆజ్ఞను పాటించకపోతే అంట మనకి ఎన్ని తరములు శ్రమలు వస్తాయంట? మన 3-4 తరముల వరకు మనకి ఆయన ద్వేషం మన మీద ఉంటుందంట. అదే కనుక మనము ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఎందు నడిస్తే
ఆయన దీవెన అంట ఎన్ని తరముల వరకు ఉంటుందంట, 1000 తరముల వరకు కరుణించి వాడనే నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. చూడండి, ఈ రోజున మనము ఏ దేన్ని దేన్ని పొందుకుందాం చెప్పండి? ఆయన యొద్ద నుండి వచ్చే ద్వేషమును పొందుకుందామా, లేదా ఆయన కృపా వాత్సల్యత మనం 1000 తరముల వరకు, అంటే మన తర్వాత జనరేషన్ వరకు కూడా ఆ దీవెన పొందుకునే వారుగా ఉందామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా, ఏ ప్రతిమలను కూడా నీవు పూజింపవద్దు అంటున్నారు. ప్రతిమలు అంటే ఇది ఒక విగ్రహములే కాదు, కానీ మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది ఒక ప్రతిమగానే దేవుడు అంటున్నారు, అది ఒక ప్రతిమతోనే సమానం అంటున్నారు. కాబట్టి అటువంటి ప్రతిమలను మనము పూజించకుండా, ఆరాధించకుండా దేవునికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆయనలో ఎదగాలని దేవుడు ఆశపడుతున్నారు. అట్టి వారుగా ఉండే కృప దేవాతి దేవుని మనందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? ఎవరైనా ప్రార్థన ఈ రోజున